ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే, ఏదైతే చిన్నపిల్లలు ఒక 18 సంవత్సరాలు లోబడి ఉన్న వారికి దుకాణం ద్వారా ఎవరైతే సిగరెట్ కానీ గుట్కా కానీ అంబర్ కానీ ఇవ్వద్దు, ఇచ్చినచో వారికి కఠినమైన చర్య ఉంటుంది. ఇప్పుడే మా బాడీ తీర్మానించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే దీనివల్ల యువత మొత్తము వేరే చెడు దారికి వెళ్ళిపోతుంది. మనము యువత గురించి మనం ఏం చేస్తున్నాం, స్పోర్ట్స్ కానీ వగేర టోర్నమెంట్స్ పెడుతున్నాం. దాని మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు ఈ మత్తుకు బానిస అవుతుందన్న ఉద్దేశంలో మా పాలక వర్గం అందరూ కూడా ఏకీభవించి దీన్ని ఎట్లయినా కానీ కూడా ఖండించాలన్నా అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ వ్యవస్థతో మేము ఎంత సిబ్బందితో ఎంత పని చేయించినా కూడా విలేజ్లో మళ్ళీ చెత్త అనేది మళ్ళీ పేరుకుపోతుంది. ఈ ప్లాస్టిక్ కూడా నిషేధించమని సాయంత్రం ఈరోజు 5 గంటలకు దుకాణదారులు అందరూ పిలిపించి మాట్లాడాలని కూడా అనుకుంటాం. ఇంతకుముందే మా పాలకవర్గం అంతా తీర్మానించడం జరిగింది. ఈరోజు మా గ్రామ పంచాయతీలో సమస్త వార్డు సభ్యులు విలేజ్ బాగు కోసం చాలా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. యువతకి పక్కదారి పట్టకుండా, వాళ్ళు మట్టుకు బానిస అవ్వకుండా, మరియు గ్రామ పంచాయతీలో సిబ్బంది ఎంత వాళ్ళు శ్రమించినప్పటికీ ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత పారిశుద్ధ్యం పైన మేము ఎంత నిఘా పెట్టినప్పటికీ అది సాధించలేకపోతున్నాం. కాబట్టి ఈ ప్లాస్టిక్ నిర్మూలన మరియు చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లకి గ్రామస్తులకి వాళ్ళకి కూడా విన్నవించుకునే విషయం ఏంటంటే, కూరగాయల మార్కెట్కి వచ్చినప్పుడు జూట్ బ్యాగ్ తీసుకుని రావాల్సింది మేము కోరుచున్నాము. ఈ వారంతో అవగాహన మరియు నెక్స్ట్ వారం నుండి ప్లాస్టిక్ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళపైన ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుందని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున అందరూ సహకరించగలరని కోరుచున్నాను.